అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్, ద సింపుల్ astrologer.com. ఏమండి, నా లగ్నం మకర లగ్నం, నా రాశి వృషభ రాశి, నాది ఆరుద్ర నక్షత్రం, ఇలా ఏవో చెప్తుంటారు. ఏమండి, మీరు మీ లగ్నం, మీ నక్షత్రం, మీ రాశి, జరుగుతున్న దశ అన్ని 4 రకాల గ్రహాలు ఉండొచ్చండి. కానీ కొన్ని గ్రహాలు ఎంత బాగున్నా, ఏమండి ఎందుకు ఇలా నాకేం రాలేదండి, ఈ టైంకి ఇలా జరుగుతుందని చెప్పారండి పండితులు. అసలు విషయం ఏంటంటే, గ్రహాలకు కూడా వయస్సు ఉంటుంది. వయస్సు అంటే 1 డిగ్రీలో ఉందా, 2 డిగ్రీలో ఉందా, 5 డిగ్రీలో ఉందా, 30లో ఉందా, మ్యాక్సిమం 30 అన్నమాట. ఆ రాశి యొక్క 30 డిగ్రీస్లో ఎంత బలంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, వృశ్చిక లగ్నంలో పుట్టింది. ఆ అమ్మాయిది వచ్చేసి వృశ్చిక లగ్నము. అయితే ఆ అమ్మాయికి శుక్రుడికి ఉన్న అద్భుతమైన క్వాలిటీస్, మహా అందగత్తె, చక్కగా ఉంటుంది, మాట తీరు, శుక్రుడి యొక్క గుణాలన్నీ ఉన్నాయి. ఇదేంటి, వృశ్చిక లగ్నంలో పుట్టింది ఈ పిల్ల, అనురాధ నక్షత్రంలో పుట్టింది, ఇంత వేగంగా మాట్లాడుతుంది, ఇంత చక్కగా ఉంటుందని ఆలోచిస్తే ఆ అమ్మాయి జాతకంలో శుక్రుడు 27 డిగ్రీలో ఉన్నాడు. మరి ఎంత గొప్ప విషయం అండి ఇది. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితిని కూడా చూడాలండి జాతకంలో. వాళ్ళ ఏజ్ కూడా మన మీద, మన జాతకంలో ప్రభావం ఉంటుంది. అది మంచి ఫేవరబుల్ అయితే ఫేవర్ అవుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. మీ పేరు, అడ్రస్ రాయడం మర్చిపోకండి. నమస్కారం.